ఫ్లవర్స్ పెట్టారు, చాలా బాగుంది ఎయిర్పోర్ట్ అయితే. Hello everyone, welcome back to my channel. This is Shirley Christiana. This video is all about my journey. I'm traveling to Japan via Mumbai, Hong Kong and Nagoya. So please watch this video, it will be so interesting. ఉద్యోగ విషయంలోనేమి అలాగే నా తోటి పనివారి యొక్క విషయంలోనేమి అన్ని విషయాలలో ప్రార్థిస్తున్నాం. మంచి వారిని మీరు అనుగ్రహించండి. డొమెస్టిక్ ఫ్లైట్స్ అలాగే ఇంటర్నేషనల్ ఫ్లైట్స్కి చేంజ్ ఓవర్ అయ్యే వాళ్ళకి ఈ వీడియో చాలా యూస్ఫుల్గా ఉంటుంది. సో వీడియో లాస్ట్ వరకు చూడండి. నేను జపాన్ ఎలా వెళ్ళాను, నా ట్రావెలింగ్ మొత్తం కూడా ఈ వీడియోలో ఉంటుంది. లంచ్ ఇన్ వందే భారత్ ట్రైన్లో మాకు ఇచ్చిన ఫుడ్ ఇది నాన్ వెజ్ మీల్స్, చికెన్ కర్రీ, దాల్, జీరా రైస్, చపాతీస్, కర్డ్, పొటాటో కర్రీ. ఇది వచ్చేసి వెజ్ మీల్స్, పన్నీర్ కర్రీ, దాల్, జీరా రైస్, పొటాటో కర్రీ, చపాతీ, కర్డ్, పికిల్, వాటర్ బాటిల్ కూడా ఇచ్చారు. చికెన్ కర్రీ అయితే టేస్ట్ చాలా విశాఖపట్నం ఎయిర్పోర్ట్కి అయితే వచ్చేసాము. ఇక్కడ నుంచి ముంబై ఎయిర్పోర్ట్కి వెళ్తాను. ముంబై నుంచి హాంకాంగ్ వెళ్తాను. ముంబై ఎయిర్పోర్ట్లో కలుసుకున్నాను. ఖాళీ లేదండి ఎయిర్పోర్ట్ అయితే అసలు. ఎక్కడికి జర్నీ చేస్తున్నారో అర్థం కావట్లేదు. ఎయిర్పోర్ట్లో చాలామంది ఉన్నారు. ఫస్ట్ టైం వైజాగ్ ఎయిర్పోర్ట్ ఎంత రష్గా చూడండి. చికెన్ వెళ్ళిపోతున్నాం లోపలికి. వైజాగ్ ఎయిర్పోర్ట్లో ఉన్నాము. బోర్డింగ్ జరుగుతుంది. వైజాగ్ నుంచి ముంబై నేను ఎక్కే ఫ్లైట్ ఎయిర్ ఇండియా అక్కడ ఉందండి. సో వెళ్ళిపోతున్నాను ముంబై. ఫ్లైట్ ఎక్కాక చూపిస్తాను అలా ఉంటుందో ఎయిర్ ఇండియా సర్వీసెస్. డొమెస్టిక్
ఫ్లైట్స్లో కూడా ఇంతమందిని చూడడం ఇదే ఫస్ట్ టైం అండి నేను అయితే. మరి సమ్మర్ హాలిడేస్ వల్ల ఏంటో తెలియదు కానీ చాలామంది ఉన్నారు ఈరోజు అయితే. విశాఖపట్నం ఎయిర్పోర్ట్ ఇంత రష్గా చూడడం కూడా ఫస్ట్ టైం. క్లైమేట్ అయితే చాలా కూల్గా ఉంది. ముంబైలో ఎలా ఉందో చూడాలి మరి. ముంబై ఎయిర్పోర్ట్కి అయితే వచ్చేసాము. బ్యాగేజ్ కోసం వెయిట్ చేస్తాం. చెకింగ్కి అయితే వెళ్తున్నానండి. ఛత్రపతి శివాజీ మహారాజ్ టెర్మినల్ ఎయిర్పోర్ట్ ఇది. ఇంటర్నేషనల్ డిపార్చర్స్ అన్నీ కూడా డిస్ప్లే చూపిస్తుంది. ఎయిర్లైన్స్ ఏ ఆల్ఫాబెట్లో ఉన్నదో ఎక్కడ ఉన్నాయో చూపిస్తుంది. సో మన ఎయిర్లైన్స్ ఎక్కడ ఉందో చూసుకొని ఆ ఆల్ఫాబెట్ ప్లేస్కి అయితే వెళ్ళిపోవాలి. నాది కెథే పసిఫిక్ కాబట్టి ఆల్ఫాబెట్ కే చూపిస్తుంది. నాది ఫ్లైట్ కూడా టైం చూపిస్తుంది 20:40కి హాంకాంగ్ తోటి. సో ఐ హ్యావ్ టు ప్రొసీడ్ టు ఆల్ఫాబెట్ నెంబర్ కే. ఇక్కడే ఉంది నా పక్కన. సో అక్కడికి వెళ్ళిపోవాలి. వాళ్ళు చెకింగ్ టైం చేశారు. అప్పుడు లోపలికి వెళ్ళడం జరుగుతుంది. ఆల్ఫాబెట్స్ అయితే ఉంటాయి చివరి వరకు. ఎయిర్లైన్ ఏదో చూసుకొని ఆ ఆల్ఫాబెట్ ప్లేస్ దగ్గరికి వెళ్ళిపోయి చెకింగ్ చేసుకోవడం. మనం టికెట్ చూపిస్తే వాళ్ళు బ్యాగేజ్ మొత్తం వెయిట్ చేసి మనకి బోర్డింగ్ పాస్ ఇస్తారు. సో అలాగా ఏ ఎయిర్లైన్స్ అయితే ఆ ఎయిర్లైన్స్ చూసుకొని ఆ ప్లేస్కి వెళ్ళి బ్యాగేజ్ వెయిటేజ్ చేసి బోర్డింగ్ పాస్ తీసుకొని గేట్ దగ్గరికి వెళ్ళిపోవాలి. నా ఫ్లైట్కి ఇంకా టైం ఉంది కానీ ఇంటర్నేషనల్ డిపార్చర్ వల్ల 4 hours ముందైతే ఉండాలి. ఇప్పుడే వైజాగ్ ఫ్లైట్ అయితే దిగాను. ఫ్లైట్కి అయితే ఇంకా టైం ఉంది 10:40కి నైట్ ఫ్లైట్. కానీ ఇంటర్నేషనల్ ఫ్లైట్ వల్ల 4 hours ముందైతేనే ఉండాలి. సో ఇలా ఉందన్నమాట. అక్కడికి వెళ్ళి చెకింగ్ చేసేసి బ్యాగేజ్ వేయించాను. టికెట్స్ వచ్చేసాయి.
చెక్ ఇన్ కూడా అయిపోయింది. ఇమిగ్రేషన్ దగ్గరికి అయితే వచ్చేసాం. ఇమిగ్రేషన్కి వెళ్తున్నాను. ఇమిగ్రేషన్ అయితే అయిపోయింది. పాస్పోర్ట్ మీద సిరీస్ మీద స్టాంప్స్ అయితే వేస్తారు. ఇమిగ్రేషన్ అంతా అయిపోయాక ఇలా బయటకు వస్తే మొత్తం షాప్స్ ఉంటాయి అన్నమాట. ఫుడ్ కోర్ట్ అనే షాప్స్ అన్ని మొత్తం అన్నీ ఉంటాయి. ఇదంతా కూడా ఛత్రపతి శివాజీ మహారాజ్ టెర్మినల్ 2లో ఎయిర్పోర్ట్ లోపల ఎలా ఉంటుంది. మొత్తం ఫుడ్ కోర్ట్ ప్రైసెస్ చాలా ఎక్కువ ఉన్నాయి ఎయిర్పోర్ట్ లోపల కాబట్టి. ఇమిగ్రేషన్ అయిపోయిన తర్వాత అలా ఫ్రంట్కి వాక్ చేసుకుని వస్తే మొత్తం ఫుడ్ కోర్ట్, తర్వాత స్టోర్స్ ఇవన్నీ ఉంటాయి. అలా వాక్ చేసుకుంటూ వెళ్తే గేట్ దగ్గరికి వెళ్ళిపోతాం. గేట్ దగ్గరికి వెళ్ళిపోతున్నాను. ప్రతి గేట్ దగ్గర ఇలాగా వెయిట్ చేస్తూ ఉంటారు అనమాట. నా గేట్ వచ్చేసి 74 నెంబర్. 69 దగ్గరికి వెళ్తున్నాం. ఇది వాకింగ్ ఎలివేటర్ అనమాట. అలా స్లోగా వాక్ చేయొచ్చు, లేదంటే అలా నుంచుంటే అది స్లోగా తీసుకువెళ్తుంది. టెర్మినల్ 2 చాలా పెద్ద ఎయిర్పోర్ట్. ముంబైలో 2 టెర్మినల్స్ ఉంటాయి. ఛత్రపతి శివాజీ మహారాజ్ టెర్మినల్ 1, టెర్మినల్ 2. టెర్మినల్ 2 ఇంటర్నేషనల్ డిపార్చర్స్కి, అరైవల్స్కి, ఇంటర్నేషనల్ ఫ్లైట్స్కి టెర్మినల్ 2 ఉంటుంది. టెర్మినల్ 2 డొమెస్టిక్ ఫ్లైట్స్కి కూడా ఉంటుంది, కానీ అన్ని ఎయిర్లైన్స్కి ఉండదు, కొన్ని ఎయిర్లైన్స్కి ఉంటుంది. ప్రజెంట్ టెర్మినల్ 2 అయితే మాత్రం చాలా పెద్దది. అసలు ఇండియాలో ఉన్న ఎయిర్పోర్ట్స్లో టెర్మినల్ 2, ముంబై టెర్మినల్ 2 ఎయిర్పోర్ట్ చాలా పెద్దది. ఇంకా అలా నడుస్తున్న ప్రజెంట్ 69 గేట్ దగ్గరికి వచ్చింది. ఇంకా 74. వెళ్తున్నాను. 2 months అయితే అయిపోయింది ఇంటికి వచ్చి వెకేషన్కి.
యాక్చువల్గా అయితే 1 month వెకేషన్ నేను మీటింగ్స్ గురించి ఎక్స్టెండ్ చేసుకున్నాను. ఇప్పుడు వెళ్ళడానికి కొంచెం ఇబ్బందిగానే ఉంది, బట్ ఏం చేయలేం, దట్స్ ద రియాలిటీ. సో కొన్ని కావాలనుకున్నప్పుడు కొన్ని వదులుకోవాలంటారు కదా, తప్పదు. ఇంకా జాయిన్ అవుదాం ట్రిప్లో. ప్రజెంట్ ముంబై నుంచి హాంకాంగ్ వెళ్తాను. రేపు మార్నింగ్ రీచ్ అవుతాను హాంకాంగ్లో రీచ్ అయ్యాక అప్పుడు నెక్స్ట్ చూద్దాం. హాంకాంగ్ నుంచి జపాన్ ఫ్లైట్ రేపు మార్నింగ్ ఉంది, సో చూద్దాం. నేను ఎక్కే ఫ్లైట్ అక్కడ ఉంది, వీడియోలో కనిపిస్తుంది కదా, అదే నేను ఎక్కే ఫ్లైట్. బోర్డింగ్ అయితే జరుగుతుంది. సీట్ నెంబర్ వెళ్తున్నాను. చూడండి అసలు ఎంతమంది ఉన్నారో హాంకాంగ్ వెళ్ళడానికి. ఎక్స్పెక్ట్ చేయలేదు ఫ్లైట్ ఖాళీగా ఉంటుందేమో అనుకున్నాను. హాంకాంగ్ కూడా ఎంతమంది వెళ్తారని అనుకోలేదు. చూడండి మొత్తం ఎన్ని లైన్స్ ఉన్నాయో. ఇంక ఎలా ఉంటే ఫ్లైట్ అంతా ఫుల్ అయిపోతుంది. ఓకే గైస్, ఫ్లైట్ అక్కడ ఉంది, బోర్డింగ్ అయిపోయింది, వెళ్ళిపోతున్నాం లోపలికి. చాలా టైర్డ్గా ఉన్నాను అసలు. లోపలికి మార్నింగ్ 7కి రీచ్ అవుతాను హాంకాంగ్ టైంలో. ఐ థింక్ 2.5 hours అహెడ్ ఉంటుంది ఇండియన్ టైంకి.
హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు హాంకాంగ్కి అయితే వచ్చేసాము. ఇప్పుడే వేరే టెర్మినల్కి ట్రాన్స్ఫర్ జరిగింది. జపాన్ ఫ్లైట్ క్యాచ్ చేయడానికి వేరే గేట్ దగ్గరికి వెళ్తున్నాను. ఇంకా మనకు 2 hours టైం ఉంది బోర్డింగ్కి. సెక్యూరిటీ చెక్ అంతా అయిపోయింది. సో గేట్ దగ్గరికి వెళ్తున్నాను. గేట్ దగ్గరికి నడుస్తున్నాను. అంబియన్స్ చూడండి, అసలు చాలా బాగుంది. చాలా నీట్గా ఉంది. చూడండి ఎంత బాగుందో అంబియన్స్. సెక్యూరిటీ చెక్లో వాటర్ పంపామని చెప్పి మళ్ళీ అక్కడ వాటర్ జోన్స్ పెట్టారు ఫిల్ చేసుకోవడానికి. మొత్తం 530 గేట్స్ ఉన్నాయండి హాంకాంగ్ ఎయిర్పోర్ట్లో. అయితే చాలా పెద్ద ఎయిర్పోర్ట్. ఇక్కడ కూడా ఎక్కడికక్కడ షాపింగ్ ఉంటుంది. నా గేట్ నెంబర్ వచ్చేసి 47. గేట్ దగ్గరికి వెళ్తున్నాను. మొత్తం షాపింగ్. మధ్యలో ఫ్లవర్స్ పెట్టారు. చాలా బాగుంది ఎయిర్పోర్ట్ అయితే. ఎయిర్పోర్ట్ అయితే మాత్రం చాలా బాగుంది. ప్రతి గేట్ దగ్గర వాటర్ జోన్, అలాగే వాష్రూమ్స్ ప్రతి గేట్ దగ్గర ఉన్నాయి. అండ్ చాలా హైజీనిక్గా కూడా మెయింటైన్ చేస్తున్నారు. సో మన గేట్ దగ్గరికి 47. ఇదే లాస్ట్ ఫ్లైట్ హాంకాంగ్ నుంచి జపాన్కి. నాగోయా వెళ్తున్నాను.
ఫైనల్లీ జపాన్ ఎయిర్పోర్ట్కి అయితే వచ్చేసాం. నగోయా ఏజెంట్ వచ్చారు తీసుకెళ్ళడానికి. ఫైనల్లీ ఏజెంట్ అయితే ఎయిర్పోర్ట్ నుంచి హోటల్కి తీసుకొచ్చారు. హోటల్కి అయితే వచ్చేసాను జపాన్లో. Thanks for watching. Please do like, share and comment, and please don't forget to subscribe. Bye bye.